సన్నీ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ అన్ని రకాల రక్త పరీక్షలు, రక్తం, మూత్రం, కఫం, ఎయిడ్స్, వీర్య పరీక్షలు చేయబడును. గల్ఫ్ మెడికల్ చేయబడును. ఆదివారం బజార్, భీమవరం 1. సెల్ 9440506516 9014644799. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ బడ్జెట్ను రూపకల్పన చేశారని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన మీడియా సమావేశంలో పాకా సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ బడ్జెట్ ఓట్ల కోసం కాదని క్రమశిక్షణతో తయారు చేసిన ఆర్థిక బడ్జెట్ అని అన్నారు. జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మొత్తం కూటమి పార్టీలను విశ్వసించి ఓట్లు వేశారని, వారి రుణం తీర్చుకోవడానికే ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతినని స్పష్టత ఇస్తూ అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల నిధులను ప్రకటించడం వికసిత రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని, పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నాం కాబట్టి ప్రభుత్వ లెక్కల ఆధారంగా నిధులు కేటాయిస్తామన్నారు. యువత అభివృద్ధికి, నిరుద్యోగ కల్పనకు, వ్యవసాయ రంగానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు పాకా సత్యనారాయణ. ముఖ్య ఉద్దేశాన్ని పరిశీలించి చూసినట్టయితే వాస్తవానికి అత్యంత సమీపాలు కలిగినటువంటి బడ్జెట్గా ఇది భారతదేశ చరిత్రలో కనపడుతుంది. సహజంగా ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్లు కానీ దానికి ఉండేది ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఓట్లను దండుకునేటటువంటి ప్రయత్నం కింద ప్రవేశపెట్టే బడ్జెట్లు మనం చూస్తూ ఉన్నాం గడిచిన అనేక దశాబ్దాలుగా. కానీ ఆర్థిక క్రమశిక్షణ పాటించినటువంటి బడ్జెట్ 2024 బడ్జెట్. దీనిపై సంబంధించినటువంటి విషయాల్లో గడిచిన దశాబ్ద కాలంలో 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత అనేక కారణాలతోటి ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్నటువంటి తరుణంలో 2024 ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా కూటమి ప్రభుత్వానికి విశ్వాసం ఉంచి వారి ఓట్లు వేసినటువంటి దానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తరపున కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దీని ద్వారా మేము ఈ ప్రజలకి ఈ రకంగా రుణం తీర్చుకున్నామని చెప్పడానికి ఎంత మాత్రం కూడా మేము సంశయించట్లేదు. ఖచ్చితంగా మమ్మల్ని నమ్మి విశ్వసించి మాకు ఓట్లు వేసేందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వికసిత భారత్లో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రాజధానిని ఖచ్చితంగా అమరావతి అని చెప్పి ప్రత్యక్షంగా డిక్లేర్ చేయడం, దానికి 15,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా దానికి కేటాయించడం, రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా అదనపు నిధులు కూడా దానికి కేటాయించేటటువంటి పరిస్థితులు, లైఫ్ లైన్గా ఉన్నటువంటి పోలవరం ఏదైతే ఉన్నదో ఆ పోలవరానికి సంబంధించినటువంటి విషయం మీద కూడా నిన్న ప్రత్యేకంగా ఆర్థిక మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలవరాన్ని దాని గురించి మాట్లాడినప్పుడు ఇది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ కాబట్టి ప్రతి పైసా కూడా కేంద్రమే దీన్ని భరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్క నందమూరు గ్రామంలోనే 500 ఎకరాలు వరద కారణంగా నీట మునిగాయని, జిల్లా వ్యాప్తంగా 40,000 ఎకరాలు పంట పొలాలు ముంపుకు గురయ్యాయని ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించారు. నందమూరు గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎర్ర కాలువ ముంపు పొలాలను పరిశీలించి రైతులతో షర్మిల మాట్లాడారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రైతులు ఇంతలా నష్టపోతుంటే ఏ ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని, ఎకరానికి 14,000 రూపాయలు పెట్టుబడి ఉందని, ఒక్కో రైతుకు 2 లక్షలు అప్పు ఉందని కౌలు రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు. రైతుల కష్టాలను పట్టించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తరపున మేము నీళ్లలో దిగి రైతులతో మాట్లాడడం జరిగిందన్నారు. ప్రభుత్వాలు కళ్లు తెరవాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేశారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా రైతులు తమకు రుణాలు ఉన్నాయని, రుణమాఫీ కావాలని ప్రాధేయపడుతున్నారన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూర్చుంటే మేము రుణమాఫీ చేసి ఉండేవాళ్లమని, ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట ఇవ్వకపోయినా రుణమాఫీ చేశారని, చంద్రబాబు కూడా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నీట మునిగింది అని విని ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. కేవలం ఈ గ్రామానికి సంబంధించే 500 ఎకరాలకు పైగా ఇలా నీట మునిగిందని ఇక్కడి రైతులు కనీసం 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టామన్నా మా పరిస్థితి ఏమిటి, చాలా మంది కౌలు రైతులు ఉన్నాము అని వాపోయారు. ఎర్రకాలువ మరమ్మతులు చేయకపోతే ఎర్రకాలువ కూడికలు
కింద లేక ఒక తట్టెడు మట్టిని కూడా ఎత్తిపోయలేదు కాబట్టి ఇంత దారుణంగా మునిగిపోయింది అని ఇక్కడ చెప్తున్నారు. అమ్మా, మీ అందరికీ గుర్తుంది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలే ఉన్నారు. 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను రుణమాఫీ చేస్తాను అని రాజశేఖర రెడ్డి గారే మేనిఫెస్టోలో పెట్టలేదు. అయినా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రుణమాఫీతో సహా రైతుకు ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి అండగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు. ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, ఎరువుల మీద సబ్సిడీ అయితేనేమి, డ్రిప్ మీద సబ్సిడీ అయితేనేమి, యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి, పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి, రైతు ఏది అడిగితే అది ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు రైతు పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంలోని ప్రాజెక్టులు తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు 54 ప్రాజెక్టులు తలపెడితే జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయి ఉన్న 42 ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తాను అని 6 నెలల్లో పూర్తి చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకు కూడా ప్రాజెక్టులు పూర్తి కాలేదు. పూర్తి కాకపోగా కనీసం కెనాల్స్ కావాల్సిన మరమ్మతులు చేయలేదు, ఇలా పూడికలు తీయలేదు, మెయింటైన్ చేయలేదు, కట్టి వెళ్ళిన ప్రాజెక్టులకు రిపేర్లు చేయలేదు. కనీసం ఆ మేరకు కూడా రైతులను పట్టించుకోలేదు. పంట నష్టపరిహారం లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంట పండిస్తే మద్దతు ధర లేక ఈరోజు రైతుల ఆగ్రహానికి గురై జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకే ఈ రైతులందరి తరపున ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాల్సిన ఆవశ్యకత, అవసరం చంద్రబాబు గారికి ఉంది. ఇంత గొప్ప మెజారిటీతో జనాలు గెలిపించారు చంద్రబాబు గారిని, గొప్ప నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ప్రతి రైతుకి లక్షల ఎకరాలలో ఈరోజు నష్టం జరిగింది. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది. బీహార్ లో అయితే ఫ్లడ్ రిలీఫ్ కింద నష్టపోయిన ఆపదలో ఉన్న వారిని, విపత్తు పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడం భగవత్ సేవతో సమానమని జనసేన పట్టణ అధ్యక్షులు చన్నమల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, పొత్తూరి బాపిరాజు అన్నారు. భీమవరం 2వ వార్డులోని మెంటేవారి తోటలోని 350 మంది ముంపు బాధితులకు శ్రీ విజ్ఞాన వేదిక కూటమి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కుమారుడు ప్రశాంత్ సౌజన్యంతో ఆహార పొట్లాలు, పొత్తూరి బాపిరాజు సౌజన్యంతో 200 కంచాలు, గ్లాసులను అందించారు. వారు మాట్లాడుతూ గత 4 రోజులుగా ముంపు బాధితులకు దాతలు అందిస్తున్న సహకారం అద్వితీయమని, మానవత్వంతో ముందుకు వస్తున్న దాతలను వారు అభినందించారు. ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యే అంజుబాబు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తారని, అసెంబ్లీలో కూడా ఈ విషయంపై మాట్లాడారని, నిరంతరం మేమంతా కృషి చేస్తామని అన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 350 మంది ముంపు బాధితులకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కుమారుడు ప్రశాంత్ సహకారంతో ఆహార పొట్లాలను అందించామని, అదేవిధంగా పొత్తూరి బాపిరాజు సౌజన్యంతో 300 మందికి కంచాలు, గ్లాసులను అందించామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వబిలిశెట్టి రామకృష్ణ, లోవరాజు, మాజీ కౌన్సిలర్లు మెంటే గోపి, ఎద్దు యేసుపాదం, లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహరశెట్టి కృష్ణ, విఆర్ఓ అడవి శ్యామ్, ముచ్చకల్ల సుబ్బారావు, మెంటే మనోజ్, తోట సురేష్, ఇందుకూరి శివాజీ వర్మ, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, ఉప్పులూరి చంద్రశేఖర్, కొండ్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దానికి ఆల్రెడీ ఇంతకు ముందు ఎమ్మెల్యే గారి హయాంలో, అంజబాబు గారి హయాంలో ఇక డ్రైన్ కట్టి సుమారు దగ్గర 1 కిలోమీటర్ వరకు ముంపు ప్రాంతంగా ఉండేది. అది ఈరోజు 200 మీటర్స్కి తగ్గినప్పటికీ కూడా మరి గత 5 ఏళ్లుగా మరి ఆల్రెడీ నిన్న ఎమ్మెల్యే అంజబాబు గారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. డ్రైన్స్ కానీ, పంట కాలువలు కానీ అసలు ఏది కూడా ఇప్పుడు మట్టి తీలేనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేతగాని పాలన వల్ల ఈరోజు ప్రజలు చిన్నపాటి వర్షానికి ఎక్కడ పడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే గారు దీనిపై దృష్టి సారించారు. గత 4 రోజులు కూడా అసెంబ్లీకి వెళ్తున్నప్పటికీ కూడా ఉదయమే అధికారులందరినీ కూడా సమీక్షించి ముంపు బాధితులందరూ కూడా మరి వారికి అందాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా అధికారుల ద్వారా సమీక్షిస్తూ, వారికి కాకుండా మరి స్వచ్ఛందంగా మరి ఇక్కడ టీడీపీ, జనసేన నాయకులు అందరూ కూడా ప్రతిరోజు కూడా వీళ్ళకి అన్న వితరణ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు మరి జనసేన పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారు మరి తనయుడు శ్రీ పులపర్తి ప్రశాంత్ గారు సహకారంతో ఈ రోజు వారికి భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది.
భీమవరం 27వ వార్డులో ఆర్హెచ్ఆర్ న్యూ ఎలిమెంటరీ స్కూల్ చిన్నారి విద్యార్థులకు సంపూర్ణ పుస్తక సామాగ్రిని ప్లే గ్రౌండ్ లో ఆడుకునే ఆట వస్తువులను చిన్నారులకు ప్రముఖ సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా సినీ హీరో నిఖిల్ మీడియాతో మాట్లాడుతూ అత్యవసరంగా భీమవరం రావాల్సిన పని ఏర్పడిందని, ప్రస్తుతం నూతన చిత్రం స్వయంభూ పూర్తి కావస్తుందని, తదుపరి 7 నూతన చిత్రాలు బుకింగ్ లో ఉన్నాయని, ప్రేక్షకుల ఆదరణతో మంచి కథ సినిమాలన్నీ పూర్తిగా సక్సెస్ అవడానికి కారణం నా ప్రేక్షక దేవుళ్ళని అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, రాబోయే చిత్రం నేటి తరానికి మంచి సందేశాత్మక చిత్రమని అన్నారు. భీమవరం అంటే నాకు చాలా ఇష్టమని, గతంలో మంగదొడ్డి మహేంద్ర ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానని, ఈ రోజు చిన్నారులతో గడపడం జీవితంలో మరచిపోలేని రోజుగా ఉంటుందని అన్నారు. ప్రస్తుత నూతన కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని, కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు మంచి శుభ పరిణామం ఏర్పడిందని, ప్రభుత్వ పాలన చాలా బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రక్షాబంధన్ మిత్ర బృందం స్కూల్ ప్రిన్సిపల్ హారిక దుర్గాదేవి, వి రాఘవులు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు. అండ్ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల కింద ఇంతకుముందు రావడం జరిగింది. అప్పుడు కూడా పిల్లలకి గిఫ్ట్స్ కానీ బుక్స్ కానీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మా మహేంద్ర గారు ఇక్కడ రక్షాదళ్ అని చెప్పేసి ఒక గ్రేట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తారు. కోవిడ్ టైంలో ఈయన ఎంతో మందికి చాలా హెల్ప్ చేశారు. ఇప్పటికీ నాన్ స్టాప్ ఎంతో మంది పీపుల్ కానివ్వండి, కిడ్స్ కానివ్వండి, అంబులెన్స్ కానివ్వండి, ఎంతో మందికి హార్ట్ ఆపరేషన్స్, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ చేస్తూ చాలా గ్రేట్ పర్సన్ అండి. అండ్ అతను నా ఫ్రెండ్ అవడం నేను చాలా గర్వపడతాను. మహేంద్ర భాయ్, కంగ్రాచులేషన్స్ రక్షాదళ్కి. అండ్ ఈ రోజు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేయడం నాకు సంతోషంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను నిరసిస్తూ ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నుంచి ర్యాలీ నిర్వహించి ప్రకాశం చౌక్ సెంటర్ లో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ, ఈ బడ్జెట్ బడా కార్పొరేటర్లకు వరాలు ఇచ్చి ప్రజలపై భారాలు వేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. మాటలే ఘనం, చేతులు శూన్యంగా ఉన్న ఈ బడ్జెట్ ను ప్రజలంతా నిరసించాలన్నారు. కేంద్రంలో ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన సపోర్ట్ తో బీజేపీ అధికారాన్ని పొందిందని, ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆంధ్ర ప్రజలంతా రాజధాని నిర్మాణానికి సహాయంగా కాకుండా 15,000 కోట్లు అప్పుగా సర్దుబాటు చేస్తామని ప్రకటించడం అంటే ఇంతకన్నా ద్రోహం మరొకటి లేదన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, నిర్వాసితుల సమస్య, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ ఊసే లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామన్న ఊసే లేదన్నారు. వంట గ్యాస్, పప్పులు, ఉప్పులు, వంట నూనె ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు బి వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు కె రామ్మోహన్ రావు, ఎం వైకుంఠరావు, ఎం ఆంజనేయులు, జి రఫాయేలు, కలిపిండి సత్యనారాయణ, కలిదిండి గోపాలరావు, కె కృష్ణ, ఆదినారాయణ, కోదండం తదితరులు పాల్గొన్నారు. త్వరగా పూర్తి చేస్తామన్నారు, కానీ ఎన్ని నిధులు ఇస్తారు, ఎన్ని వేల కోట్లు ఇస్తారు, ఎప్పటికి పూర్తి చేస్తారు, మునిగిపోయినటువంటి నిర్వాసితులకి న్యాయం ఏం చేస్తారు ఈ బడ్జెట్లో చెప్పలేదు. అంటే ఎంతగానో ఎదురు చూసిన ఆంధ్ర రాష్ట్రానికి ఈ బడ్జెట్ తీరనటువంటి అన్యాయం చేసింది. ఇక ధరలు ఊసే లేదు. నిత్యావసర వస్తువుల ధరలు అరికడతామని ఈ బడ్జెట్లో ఏం చెప్పలేదు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అరికట్టేలాగా వాటిని జిఎస్టీ పరిధిలోకి తెస్తామని కూడా ఈ బడ్జెట్లో ఏమీ ప్రకటించలేదు. వంట గ్యాస్ ధరలు తగ్గిస్తామని